ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సర్కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ కు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో సర్కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ కు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. ఎస్ఐఆర్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్కు ర్యాలీ చేరుకుంది. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు టీజేఎస్ చీఫ్ కోదండరాం, అదేవిధంగా సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను పూర్తిగా వ్యతిరేకిస్తూ అధికారులకు ఒక మెమోరాండం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఏంటి ఎస్ఐఆర్ ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. అసలు మీ నిరసన ఎందుకు, మీ డిమాండ్ ఏంటి? మాట్లాడాం కదా, ఒక్క నిమిషం ఆగితే నారాయణ గారు మాట్లాడతారు. మా అందరి ఇది అంటే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేయడం వల్ల ఎస్ఐఆర్తోనే ఒక కుట్రకు పాల్పడుతుంది బీజేపీ. తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్లో కూడా ఇదే తరహా రాజకీయం చేసి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా ఇదే విధంగా అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. తమకు మద్దతు ఇవ్వని, ముఖ్యంగా సెక్యులర్ ఓట్లను అన్నింటినీ తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని నేతలు మండిపడుతూ ఉన్నారు. ఇక కాసేపట్లోనే ఎన్నికల అధికారులను కలిసి వాళ్ళకు ఒక మెమోరాండం ఇవ్వనున్నారు. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు చూసుకుంటే హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఏ విధంగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ఎస్ఐఆర్ అనే ప్రాసెస్ని తీసుకొచ్చి న్యాయబద్ధమైన ఓట్లను కూడా తొలగించే ప్రక్రియను బీజేపీ చేస్తూ ఉంది. మరి దాన్నే తెలంగాణలో కూడా అమలు పరచాం అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి కుట్రలు లేకుండా భారతీయ జనతా పార్టీ మీద ప్రెజర్ చేయడానికి ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈసీఐ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పప్పులను ఉడకనీయకుండా పనిచేస్తాం. ఎస్ఐఆర్కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారా, లేదంటే చేసే ప్రక్రియలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని భావిస్తున్నారా? చేసే ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నిజమైన ఓటుని ఏది కూడా తొలగించకుండా ఉండాలి. భారతీయ జనతా పార్టీ వారికి అనుకూలంగా లేని ఓటును తొలగించే ప్రయత్నం ప్రతి రాష్ట్రంలో చేస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియను అడ్డుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుందాం. ఇది మిగతా రాష్ట్రాలలో చేసినట్టే తెలంగాణలో కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా సెక్యులర్ ఓట్లను, అదేవిధంగా బీజేపీకి వెయ్యనటువంటి ఓట్లను అన్నింటినీ తొలగించే ప్రక్రియను బీజేపీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ వాడుకుంటుంది. స్వతంత్ర సంస్థలుగా ఉండాల్సినటువంటి సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయి. దానివల్ల భారతదేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే అంశాన్ని కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి ఒక మెమోరాండం ఇవ్వనున్నారు. 25 తేదీ నుంచి జరగనున్నటువంటి ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి, లేదంటే తెలంగాణలో కూడా బీజేపీ అనుకూల ఓట్లు, ముఖ్యంగా సెక్యులర్ ఓట్లు, ముస్లింల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి ఇటు కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ నేతలు ఒక మెమోరాండం ఇవ్వనున్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.